ఐగుప్తులో నుంచి ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి అసలు ఆయనకు జ్ఞానం లేదు, తెలివి లేదు, మాట మాంద్యం గలవాడు, అంటే సరైన స్వరం మాట్లాడడానికి వీలు లేని వ్యక్తి, నటి వాళ్ళు అంటారు అలా ఉన్న వ్యక్తి. అయితే దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకొని ఏం చేస్తున్నాడు? మోషే అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని పలికాడు. పలికినప్పుడు ఒకటి చెప్తున్నాడు, నువ్వేం చేయాలంటే కింద వచనాలు చదువుతూ ఉన్నప్పుడు గమనిస్తూ ఉండొచ్చు. కింద వచనాలు చదువుతున్నప్పుడు ఆయన మోషతో ఒక మాట చెప్తున్నాడు. బాగా స్టోరీ వాళ్ళు ఎప్పుడు వింటాం, కానీ ఇందులో ఉన్న విషయాలు కొన్నిసార్లు గమనించాం. ఇందులో ఉన్న విషయాలు గమనించాం ఈరోజు. అయితే ఇక్కడ ఆయన రొటీన్ వస్తున్నాడు, ఆ పొర చుట్టే ఒరే పర్వతం చుట్టే రోజు ఆ యొక్క జంతువులంతా ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. అని ఒక రోజు దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం ఇచ్చి అతనితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మోషే మోషే అని మాట్లాడినప్పుడు ఆయనలో నుంచి కొన్ని తీసేసుకోవాలని చెప్తున్నాను. తర్వాత మాట్లాడుతున్న మాట ఆయన ఫాస్ట్ మోషన్ చూస్తున్నప్పుడు బాగా మోషన్ గమనిద్దాం. మోషన్ చూస్తే ఐగుప్తుకు వెళ్ళలేడు అసలు. ఎందుకంటే అక్కడ ఒక తప్పు చేసి ఆ దేశం నుంచి వచ్చాడు. ఆ దేశానికి వెళ్ళి మరో ఎదుట నిలబడి మరోతో ఏం వాదన చేయలేడు ఆయన. అసలు ఆ చేయడానికి సాహసమే లేదు కదా. మరో దగ్గర నుంచి ఆయన తప్పు చేసి వచ్చాడు, ఆయన వెళ్ళలేడు, ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. మోషన్ ఏర్పరచుకొని మోసతో చెప్తున్న మాట ఏంటంటే మోస జీవితంలో దేవుని కృప తన పైకి వచ్చింది. దేవుని కృప తన పైన ఉన్నప్పుడు మోస జీవితంలో జరుగుతున్న కార్యం. మోసే మాటి మాటికి కొన్ని ఆయన ఏం చెప్తున్నాడు? సాకు చెప్తున్నాడు. ప్రభా నేను చేయలేను, నేను అది చేయలేను, 5 సాకులు చెప్పాడు. గమనించారా మీరు ఎప్పుడైనా? చూద్దాం సాకులను మనం. నిర్గమ 3:11 మొట్టమొదటి సాకు దేవుని దగ్గర చెప్తున్న మాట. 3:11 చూడండి, మొదటి మాట ఏం చెప్తున్నాడు? మోషే దేవుని కృపించాడు, మోషను పిలిచాడు, ఆ స్వరం విన్నాడు. కానీ ఆయన చెప్తున్న మాట సాకులు అన్నట్టు దేవుడి పని చేయడానికి దేవుడు కృపనిచ్చాడు ఆల్రెడీ. కానీ ఆ కృప ఆయన గమనించడం లేదు. చెప్తున్న మాట, నేను ఎంతటి వాడనయ్యా, నీకెళ్ళాలి నా వల్లనే కాదు, నేనేం చేయాలి ప్రభా, యెహోవా నేను ఎంతటి వాడను అని చెప్తున్నాడు. ఒకసారి రెండో తిందా 3:13 హల్లెలూయా. చూడండి, మోషే తెలియదా? చూడు మోషలో ఎంత ఏ భయం ఉందో. నీ పేరు అని అడుగుతారు. అబ్రాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే కదా, మరి ఈయన తెలియదా? మోషే చెప్తున్న సాకు రెండో చూడండి, నీ పేరు ఏంటి అంటారు. నేనేం చెప్పాలయ్యా? ఫస్ట్ ఏమో నేను మరో ఎదుటికి వెళ్ళడానికి ఎంతటి వాడనయ్యా. రెండోదేమో నీ పేరేంటి. మూడో సాకు చెప్తున్నాడు చూడండి, 4:1 వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. అసలు వెళ్ళనే వెళ్ళలేదు ఈయన పొదకాన్ని కూర్చోనుండు ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నాడు చూడండి దేవుడికి. వారు నమ్మన్నాను, అసలు నమ్మరయ్యా. నాకు పేరేంటంటే చెప్పిండు, అబ్రాహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడను, నీ పితరుల దేవుడను, నీకు నేను తోడయ్యండి, నేను నిన్ను నడిపిస్తున్నాను, వెళ్ళు అని చెప్పినప్పుడు కూడా క్వశ్చన్ ఏంటంటే నన్ను నమ్మరయ్యా. మూడో క్వశ్చన్. 4వ క్వశ్చన్ చూడండి, 4:10 హల్లెలూయా. నన్ను నమ్మరనగానే దేవుడు 4వ వచనం నుంచి కింద 2 వచనాలు చదువుతారా మీకు అర్థం కావడానికి. నమ్మనంటే ఏ విషయాలు చేశాడో దేవుడు అద్భుతాలు చేశాడు. సరేనా? అతను దాని నేల పడేయగానే అది పామాయను. మోషే దాని నుండి
అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోపు